క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పశువుల పాక పీటిపరు విచారణలో క్రీస్తుల సహాయమాత మందిరం వద్ద నిర్మించబడింది. దీని యొక్క చరిత్రను మనం ఒకసారి చూసుకుంటే, పూర్వకాలంలో 11వ శతాబ్దంలో పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఈ యొక్క పశువుల పాక అనేటువంటి కాన్సెప్ట్ని మొట్టమొదటిగా ప్రారంభించారు. ఆయన యొక్క ప్రేరణ చేతనే ఈనాటి యావత్ ప్రపంచంలో అనేక మంది పశువుల పాకను నిర్మిస్తూ క్రీస్తు ప్రభు మా యొక్క సంఘంలో, క్రీస్తు ప్రభు మా యొక్క కుటుంబంలో, మా యొక్క హృదయాలలో జన్మించాలి అని, నిజమైనటువంటి పశువుల పాక బయటకు కనిపించేటువంటిది కాదు, నీ హృదయము నా హృదయము మన హృదయాలలో క్రీస్తు భగవానుడు జన్మించాలి అని దానికి సూచనగా, నిదర్శనముగా ఈ యొక్క పశువుల పాకను నిర్మిస్తూ ఉంటారు. క్రైస్తవులు అనేక మంది చిన్న చిన్న వాటిగా ఇళ్లలోనూ, కుటుంబాలలోనూ, అదే విధముగా విచారణలోనూ ఈ యొక్క పశువుల పాకను ఏర్పాటు చేసుకొని క్రీస్తు ప్రభుని యొక్క జన్మదినాన్ని కొనియాడుతూ ఉంటారు. అందుకు గాను ఒక నిదర్శనమైనటువంటి చిహ్నమే ఈ యొక్క పశువుల పాక.